అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ బివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా? అసలు లేని అవకాశాన్ని కూడా కల్పించుకుని మరి కూటమి మీద దుమ్మెత్తుకోవడానికి వైసీపీ నేతలందరూ రెడీగా ఉంటారు. మరి తాజాగా ఇటు తెలంగాణ సీఎం అటువంటి రేవంత్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక మాట మాట్లాడితే దాన్ని పట్టుకుని వైసీపీలో ఉన్నటువంటి మాజీ సీఎం దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అటు కేతిరెడ్డి అయితే నేను మళ్ళీ గుడ్ మార్నింగ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాల్సి వస్తుందని చెప్పారంటాము. ఇక ఏకంగా ఆర్కే రోజా గారు ఆమె నోరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి రోజా గారు కూడా పోలీసులు కాకి చొక్కాకు బదులు పసుపు చొక్కాలు వేసుకున్నారా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఏదైనా నీళ్లు లేని బావి చూసుకుని దూకేండి అంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా వైసీపీ మళ్ళీ పుంజుకుంటుందా? ఆ అవకాశం కూటమి ప్రభుత్వం వీళ్ళకి కల్పిస్తుందంట. అంటే దూకటానికి అన్ని నీళ్లున్న బావులే ఉన్నట్టున్నాయి వైసీపీ ఉమ్, వాళ్ళకి. మరి ఉమ్, నీళ్లు లేని బావి చూసుకుని దూకండి, బండ కట్టుకుని దూకండి. గతంలో ఉమ్. జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు ఇదే మాటలు. అవును ఉం? సార్. అవును. ఇప్పుడు ఉమ్, మళ్ళా రోజు అదే మాటలు పోలీసులను ఉద్దేశించి అనడం. ఇప్పుడు పసుపు చొక్కాలు ఇవాళ పోలీసులు వేసుకున్నట్టుగా మీ కంటికి కనపడుతున్నారంటే అప్పుడు ఉమ్, బులుగు చొక్కాలు వేసుకున్నట్టుగా మీ కంటికి కనపడ్డారా? ఇప్పుడు మీ చొక్కా ఇడిచేసేసరికి ఇంత ఉక్రోషం వచ్చిందా? ఉమ్. అంటే ఇప్పుడు పోలీసులు బ్లూ చొక్కాల్లో చూడాలనేదా వీళ్ళ కోరిక? ఇప్పుడు అయ్యుండొచ్చు. ఇవాళ విధులు నిష్పాక్షికంగా నిర్వర్తిస్తున్నారు, చట్టబద్ధ పాలన సాగుతోంది, రూల్ ఆఫ్ లా అమలు అవుతోంది, రాజ్యాంగం ఇవాళ ధైర్యంగా మరి అంబేద్కర్ ఉమ్, రాజ్యాంగం మరి ప్రజలంతా కూడా ప్రాథమిక హక్కులు ఏంటి ఇప్పుడు ఎవరన్నా ఉద్యమాలు చేయాలన్నా పోరాటాలు చేయాలన్నా రోడ్ల మీదకు రావాలన్నా అణిచేస్తున్నారా? లేదు ఉమ్. కదా. అంటే ఇప్పుడు గతంలో మనం చూసాం అవన్నీ కూడా. ఏది లోకేష్ ని యువగళం పాదయాత్రలో అసలు నడవనీయలేదు. అవును అడుగు సార్. దగ్గర అవును. మైక్ లాక్కున్నారు, అంబులెన్స్ లాక్కున్నారు, ఆ సౌండ్ ఉమ్, వెహికల్స్ చేశారు. ఉమ్, పవన్ ఉమ్, కళ్యాణ్ మనం చూసాం అసలు రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడు ఉమ్, ఏంటి ఉమ్, ఆంధ్రప్రదేశ్ లోకి రావడానికి. ఆ? ఉమ్, అట్లాంటి ఉమ్. పరిస్థితులు ఇప్పుడు ఎవరన్నా ఉన్నాయా? ఇప్పుడు రోజా ఎక్కడన్నా రోడ్డుకి అడ్డంగా పడుకుందా? ఆమెని లేదు. తమిళనాడు నుంచి రానియకుండా ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో ఆపేశారా? ఆ? ఉమ్, గతంలో ఆ దృశ్యాలు. అంటే అవును ఎప్పుడు సార్. పోలీసులు బండగట్టుకుని బావిలో దూకాలి, అప్పుడు దూకాలా ఇప్పుడు దూకాలా? అదేగా. ఉమ్. ఇవాళ ఏంటంటే వీళ్ళకి అసలు సబ్జెక్ట్ లేకుండా పోవడంతో ఏ అంశం దొరికితే ఆ అంశాన్ని పట్టుకుని కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టు ఇద్దాం అనుకుంటున్నారా? సార్ ఇక్కడ మనం అర్థం చూసాం. కాని విషయం ఒకటి ఏంటంటే ఇటు భోగాపురంలో ఇన్వాల్వ్ అయి ఉంది కూడా ప్రైవేట్ భాగస్వామ్యమే జిఎంఆర్ కంపెనీ వారికి. ఇక్కడ పీపీపీలో కూడా ప్రైవేట్ భాగస్వామ్యానికే వీళ్ళు పిలుపునిచ్చున్నారు. మరి ఇక్కడ మంచి అనిపించింది, ఇక్కడ మేమే చేసామని చెప్పుకుంటున్న వాళ్ళు ఇక్కడ ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇప్పుడు జిఎంఆర్ వాళ్ళ భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయన ఇక్కడ ఒక చోటే కదా, శంషాబాద్ ఉమ్, ఎయిర్పోర్ట్ ఏంటి అసలు దేశంలో ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటి, అనేక దేశాల్లో ఎయిర్పోర్ట్లు కూడా కట్టే అంత నైపుణ్యం ఇవాళ జిఎంఆర్ గ్రంథి అవును సార్. మల్లికార్జునరావు. అక్కడ శ్రీకాకుళం అక్కడ ఉమ్, ఆ ప్రాంతం ఆయనకి భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టే అవకాశం కూడా దక్కింది, చాలా సంతోషపడ్డాడు, ఉమ్, బ్రహ్మాండంగా అది టేకప్ చేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి అతన్ని బెదిరించాడు. ఉమ్. ఏంటి ఎంతమంది పారిశ్రామికవేత్తలను వీళ్ళు బెదిరించారు? వాటికి జిఎంఆర్ సంబంధించిన వీడియోలు కూడా చాలా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి సార్. అంటే ఎర్ర బస్సు తిరిగే చోట మీరు తీసుకొస్తున్నారు, భోగాపురం అంటే ఒక బోటకం అని చెప్పారన్నారు. చాలా చాలా వీడియోస్ అన్ని ఈ రోజు వెతికి మరీ తీస్తున్నారు. ఇప్పుడు ఇవాళ ఆ భోగాపురం క్రెడిట్ నాదే, ఉమ్, జిఎంఆర్ కి అభినందనలు, ఉమ్, గడ్కరీకి అభినందనలు అంటాడు. ఎందుకు ఉమ్, జిఎంఆర్ కి అభినందనలు? నీ బెదిరింపులకి భయపడకుండా కంప్లీట్ చేసినందుక. ఉమ్. ఆ రోజు కాకినాడ సజ్ విషయంలో అతన్ని బెదిరించాడు, ఓకే. అక్కడ భూములకి ఇక్కడ భూములకి లింక్ పెట్టాడు. ఎవరిని? ఉమ్, జిఎంఆర్ ని బ్లాక్మెయిల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఉమ్, ఇప్పుడు భోగాపురం భూములు ఇచ్చిన రైతులను బెదిరించాడు, మేము వస్తే మళ్ళా ఆ భూములు వెనక్కి ఇచ్చేస్తాం అన్నాడు. ఉమ్, ఆయన వీడియోలే ఉన్నాయి కదా, ఎక్కడో తగ్గేందుకు ఇప్పుడు మళ్ళా భోగాపురం క్రెడిట్ నాదే అంటే నేను ఉమ్, అంటోంది అదే, అతను ఏది పట్టుకున్నా అది పామై కరుస్తోంది అనమాట. ఇప్పుడు మెడికల్ ఉమ్, కాలేజీలు ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ గగ్గోలు పెట్టాడు, అవును వదిలేశాడే సార్. కదా. ఉమ్. ఏమైంది ఉద్యమం? దాన్ని ఒక లాజికల్ ఎండ్కి తెచ్చాడా? లేదు, సంతకాల సేకరణ ఇచ్చేసారు, అయిపోయింది, గవర్నర్ ఇస్తే ముగింపు. అతని పని అయిపోయిందా? ఉమ్, ఆ కట్టాలు తీసుకొచ్చి గవర్నర్ రాజ్భవన్ లో పడేసాం, ఇక మా పని అయిపోయిందని ఆ ఉద్యమానికి ఆపేశాడా? అంతే అయి ఉంటుంది. దేనికి లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళడా? ఇప్పుడు మళ్ళీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని లేదా భోగాపురం ఎయిర్పోర్ట్ అని, అంటే ఉమ్, ఒక సబ్జెక్ట్ లేకుండా నువ్వు అసలు అసెంబ్లీకి వెళ్తే ఇవన్నీ ఈ తిప్పలు రావు. ఉమ్. ఎస్ వీటి సార్. కోసం ఎదుర్కోవాల్సిన పని లేదు, సబ్జెక్టులే నీ దగ్గరికి ఎదుర్కొ వస్తాయి. అవును సార్. అసెంబ్లీకి పోడు, ఆ? ఉమ్, చెయ్యాల్సిన చోట పోరాటం చెయ్యడు, ప్రతిదీ బెడిసి కొడుతోందంటే కారణం ఇదే అన్నమాట. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ నీ హయాంలో ఎంత కంప్లీట్ అయిందమ్మా?
జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నేను 960 కోట్లు ఖర్చు పెట్టాను అంటాడు. దానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఎవరు? ఆ? అసలు దానికి అశోక్ గజపతి రాజు ఆ రోజు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన విమానయాన శాఖ మంత్రిగా తన ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తానంటే ఆ రోజు ఈయన ఏమని చెప్పాడు? అరే కొచ్చిన్ గురించి మాట్లాడతాడు, చెన్నై గురించి మాట్లాడాడు, ముంబై అవును సార్, అవును. అది ఇన్ని ఎకరాలు ఉంది, ఇది ఉంది, దీనికి ఇన్ని లెక్కలన్నీ ఎకరాలు. చెప్పారు ఆ రోజు, నిజమే. అశోక్ గజపతి రాజు ఆ రోజు ప్రధాని మోడీపై ఒత్తిడి తీసుకొచ్చి తన ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నం, మొత్తం జీవోలన్నీ అప్పుడే జారీ అయ్యాయి. భూసేకరణ అప్పుడే ప్రారంభమైంది. ఆయన శంకుస్థాపన చేశారు చంద్రబాబు దీనికి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? సీఎం కాగానే మళ్ళా 2 సార్లు శంకుస్థాపన చేశాడు, ఒకసారి కాదు. చెల్లికి మళ్ళీ పెళ్ళేనో ఏదన్నారు అప్పట్లో. చేసిన శంకుస్థాపన మళ్ళీ మళ్ళీ చేయటం ఏంటయ్యా అని చెప్పి చాలా విమర్శించారు. పోనీ కంప్లీట్ చేసావా? నీ హయాంలో నిధులు ఏమైనా ఖర్చు పెట్టావా? తీసుకొచ్చావా? ఏమీ లేదు. నువ్వు చేసింది 23%, 24%. సరే, అంటే ఇక్కడ కేతిరెడ్డి ఏమంటున్నాడు అంటే, నేను మళ్ళీ గుడ్ మార్నింగ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను అంటున్నారుగా. అంటే మళ్ళీ చేస్తున్నానంటే గతంలో కూడా చేసి ఉండాలి. నిజంగా ఆయన చేసినట్టు కూడా చేస్తే ఎటువంటి అంశాల మీద చేశారనేది ఎవరికైనా ప్రజలకు కనీసం కొంతమందికి అవగాహన ఉంటారు. చేశాడు కదా, గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు. అప్పుడు ఆయన పైన అయ్యే విమర్శలు. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఉండేవాడు అతను. ఏది దానికి ఇంత అందుబాటులో ఉన్నాడు, ఇతను ఎలా ఓడిపోతాడు అనుకున్నారు. అప్పట్లో గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో అతను ఎక్కడెక్కడ ఏ ఏ స్థలాలు ఖాళీలు ఉన్నాయి అనేది అంతా చూసుకున్నాడని. అదే ఆ ఎర్రగుట్టలో ఏదో ఉంటుంది అక్కడ, ఒక 22 ఎకరాలు కబ్జా చేశాడని అప్పట్లో వీళ్ళందరూ ఆ ఏరియల్ సర్వే ఫోటోలు కూడా విడుదల చేశారు. ఏది అక్కడ అతను కట్టుకున్నటువంటి ఆ స్విమ్మింగ్ పూల్, అక్కడ అతను నిర్మించినటువంటి భవనాలు, లేకపోతే అక్కడ కోర్టు, చాలా గుర్రపు స్వారీ, ఇవన్నీ కూడా అక్కడ ఏంటి అతను ఆక్రమించి కట్టినటువంటి ఇవన్నీ కూడా అతను అవినీతి కుంభకోణాలు బయటపడ్డాయి. మళ్ళీ గుడ్ మార్నింగ్ ధర్మారావు అంటే వాడు భయపడిపోతాడు. ఏది మళ్ళా ఎన్ని ఎర్ర గుట్టలు తయారవుతాయి, ఎర్ర కొండలు ఇంకెన్ని అతను కబ్జా చేస్తాడు అనుకుంటారు. అవకాశం కూటమి ఇవ్వదు కదా సార్, ప్రజలే ఆపేస్తారు. ప్రతి ఒక్కళ్ళు మళ్ళా మేము వస్తామని అనబాకండి దయచేసి. వైసీపీ వాళ్ళకి మన విజ్ఞప్తి ఏంటంటే, మళ్ళీ మేము వస్తామంటే అసలు వాళ్ళు భయపడిపోతారు. ఎవరు? ఇప్పుడు ప్రజలు గతంలో మనం చూసాం వీళ్ళ అరాచకాలు, వీళ్ళ యొక్క అవినీతి కుంభకోణాలు, జైళ్ళకి వెళ్తున్నారు, పరామర్శల పేరుతో మళ్ళా వీళ్ళు యాత్రలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు మళ్ళా రావాలని ఎవరు కోరుకుంటారు? ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన మొత్తం వాళ్ళంతా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. ఏంటి ఆ శాలిజానాథ్, లేకపోతే కర్నూలు మోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఏంటి దాని ఉద్దేశం? రేవంత్ రెడ్డి అక్కడేదో అతని మైలేజీ కోసం అసెంబ్లీలో ఏదో మాట్లాడాడు. ఆ రోజు కేసీఆర్ కూడా అదే చేశాడు కదా. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన మైలేజీ కోసం ఏమని చెప్పాడు? నేను జగన్మోహన్ రెడ్డికి చెప్పాను, ఒక అడుగు తగ్గించుకోవయ్యా పోలవరం, ఎందుకు 41 అడుగులు కట్టడం ఎందుకు, 1 మీటర్ తగ్గించుకో అని చెప్పాను, అతను తగ్గించుకోవడానికి ఒప్పుకున్నాడు అని చెప్పాడు. అంటే ఏంటి అసలు? కేసీఆర్ మరి ఆ రోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డికి చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు అందుకే తగ్గించాడా? పోలవరం హైట్ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి దానిపైన ఎందుకని క్లారిటీ ఇవ్వలేదు? కానీ ఇక్కడ బాబు గారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చంద్రబాబుని క్లారిటీ ఇవ్వమని అడుగుతున్నారు కదా. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు క్లారిటీ అడిగే హక్కు వీళ్ళకు ఉందా? ఆ రోజు కేసీఆర్ వ్యాఖ్యలపై మీరు క్లారిటీ ఇచ్చారా? ఈ రోజు బాబు గారు నేను ఖచ్చితంగా వీటి గురించి సామరస్యంగా మాట్లాడతాను, నేను చెప్తాను, క్లారిటీ ఇస్తానని చెప్పని కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు. ఎందుకు విద్వేషాలు ఇలా రెచ్చగొట్టుకోవటం ఎందుకు? దీనివల్ల ప్రజలు ఈ విద్వేషాలు కోరుకోవట్లేదమ్మా. భౌతికంగా విడిపోయారు, మానసికంగా కలిసిమెలిసి అభివృద్ధి చేసుకోండి. ఇప్పుడు 2 రాష్ట్రాలు సపరేట్ అయ్యాయి, మీ ఆకాంక్ష నెరవేరింది. ఇలాగే ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ ని గెలిపించాలని జగన్ ఏం చేశాడు? నాగార్జున సాగర్ పోలీసులను పంపాడు, నీకు గుర్తుండే ఉంటుంది. ఆ రోజు తెలంగాణ అసెంబ్లీ ముందు కేసీఆర్ ని గెలిపించడం కోసం జస్ట్ ఒక రోజు ముందు అనమాట ఏపీ పోలీసులు సాగర్ బ్యారేజ్ మీదకి వెళ్ళి హడావుడి చేసేసి ఉద్రిక్తతలు రెచ్చగొట్టి అక్కడ ఏదో ఫీలింగ్స్ తెచ్చేసి, అమ్మో ఆంధ్ర వాళ్ళు వచ్చేస్తున్నారు, మీరంతా నాకే ఓకే. ఎవరు చెబితే ఆ రోజు ఏపీ పోలీస్ సాగర్ ప్రాజెక్ట్ మీదకి వెళ్ళిందమ్మా? ఇక్కడ స్విచ్ నొక్కుతాడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బల్బు వెలిగిందా? ఈ విద్వేషాలకి కాలం చెల్లింది. ఇవాళ ప్రజలు ఇది కోరుకోవటం లేదు. వాళ్ళ నీళ్లు వాళ్ళు
వాడుకుంటారు, వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళు కట్టుకుంటారు, వీళ్ళ నీళ్లు వీళ్ళు వాడుకుంటారు, వీళ్ళ ప్రాజెక్టులు వీళ్ళు కట్టుకుంటారు. ఇది దిగువ రాష్ట్రం అమ్మా. దిగువ రాష్ట్రం ఏంటి, దానికి మిగులు జలాలు వరద జలాల పైన దానికి హక్కు ఉంటుంది. వరద జలాలు ఉన్నాయి, సముద్రంలో పోతున్నాయి. ఇప్పుడు 40 ఏళ్ల చెట్ట తీస్తే ప్రతి ఏడు 3000 టీఎంసీలు సముద్రంలో వృధాగా పోతున్నాయి. అంటే సముద్రంలో వృధాగా పోవటం కన్నా వీళ్ళు ఇష్టపడతారు కానీ ఏపీ వాడుకోకూడదా? ఇప్పుడు హైదరాబాద్ కోల్పోయారు, ఆంధ్ర ప్రజలు హైదరాబాద్ ను కోల్పోయారు, రాజధాని మీరు తీసేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు రాజధాని కట్టుకోవాలి, కేంద్రం డబ్బులు ఇవ్వాలి, ప్రత్యామ్నాయంగా పోలవరం కట్టిస్తాము అని వాళ్ళు హామీ విభజన చట్టంలో ఇచ్చారు. మన్మోహన్ సింగ్ ఆ రోజు ఏంటి కొన్ని వరాలు ప్రకటించాడు, ఒక 6 పాయింట్స్ అన్నమాట, 6 సూత్రాలు. అందులో ఇది ఒక సూత్రం, ఏది, పోలవరం నిర్మాణం అని. అరే దాన్ని మీరు ఈ విధంగా చేస్తే నీళ్లు వాడుకునే హక్కు దిగువ రైతుకుంటుంది. ఎగువ రైతు నేను కట్టుకోను కావాలంటే అక్కడ కూడా ప్రాజెక్టులు ఎవడొద్దు. కాళేశ్వరం ఉంది, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కొట్టాడుగా కొబ్బరికాయ, కొట్టింది ఎవరన్నా? జగన్మోహన్ రెడ్డి కాళేశ్వరం ఎత్తిపోతలు కొబ్బరికాయ కొట్టాడు, కాకపోతే అది పగిలింది, అది వేరే విషయం, కొబ్బరికాయ కాదు. జగన్ కొట్టింది అసలు ప్రాజెక్టే పగిలిపోయింది. మనం చేసి మన చేతుల్లో లేదు. ఒకటి మరి ఆ రోజు ఏదన్నా అభ్యంతరం చెబితే మీ కాళేశ్వరానికి మీరు గగ్గోలు పెట్టచ్చు, ఇవాళ వీళ్ళు అభ్యంతరం చెప్పచ్చు. నల్లమల సాగర్ నిజం చెప్పాలంటే నల్లమల సాగర్ కి రేపు పొద్దున రేవంత్ రెడ్డి వచ్చి కొబ్బరికాయ కొట్టాలి, అప్పుడు చెల్లి ఏంటి ఏది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ కొబ్బరికాయ కొట్టినందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేటప్పుడు లెవెల్ అవుతుంది. అది లేకుండా నేనే చెప్పాను, నేను చెప్తే చంద్రబాబు ఒప్పుకున్నాడు, రాయలసీమ లిఫ్ట్ ఆపేశాడంటే జనం నవ్వుతారు. రాయలసీమ లిఫ్ట్ ఎప్పుడు ఆపారు? జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రారంభించాడు 2020 మే 5న ఎప్పుడో 3000 ప్రారంభించాడు. వెంటనే తెలంగాణ శ్రీనివాస్ ఎవరో కేసేసాడు, కేసేసేసరికి కేంద్రం కన్నెర్ర చేసింది, పనులు ఆపేయమని. గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పి నా అభిప్రాయం. అంటే మేలో పనులు ప్రారంభించడం ఏంటి, అక్టోబర్ లో ఆపేయటం ఏంటి? ఎంత ఖర్చు పెట్టాడు ఆయన్ని చెప్పమనండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఇంత ఖర్చు పెట్టాము, ఇంత ఖర్చు పెట్టిందంతా వృధా అవుద్ది అని చెప్తారా? వాళ్ళ సీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి వీళ్ళు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి దాని ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టడం, రాయలసీమ సాగునీటి హక్కుల సాధన సమితిని పురుషోత్తం రెడ్డి, దశరథరామరెడ్డి వీళ్ళందరినీ ఉసిగొల్పి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని హైకోర్టు ఎత్తుపోతున్నారు, రాజధాని ఎత్తుపోతున్నారు. అంటే సీమలో ఇవాళ వీళ్ళ పునాదులు కదిలిపోయాయి కాబట్టి మళ్ళా ద్వేషం రెచ్చగొట్టడం. అంటే ఇప్పుడు గతంలో మీకు 49 సీట్లు ఇచ్చారు, 52 సీట్లలో రాయలసీమలో 49 ఇస్తే ఎంతమందిని గెలిపిస్తే ఎన్ని నిధులు ఖర్చు పెట్టాడమ్మా? చంద్రబాబు 12,000 కోట్లు ఖర్చు పెడితే నువ్వు 2,000 కోట్లు ఖర్చు పెట్టేది. ఇప్పుడు గాలేరు నగరి నువ్వెంత ఖర్చు పెట్టావు? 500 కోట్లు ఖర్చు పెట్టావు. ఇప్పుడు వీళ్ళు ఏడాదిన్నరలో ఎంత ఖర్చు పెట్టారు? 3,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎక్కడ 500 కోట్లు, ఎక్కడ 3,000 కోట్లు? ఎవరు సీమాద్రోహి 12,000 కోట్లు ఖర్చు పెట్టినాడా? సీమాద్రోహి 2,000 కోట్లు ఖర్చు పెట్టినాడా? ప్రజలే నిర్ణయించుకుంటారు. వీళ్ళు ఎంత ద్వేషాలు రెచ్చగొట్టాలని చూసినా జనం అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. థ్యాంక్ యూ సార్. నమస్తే.